జనగాంలో ప్రోటోకాల్ రగడ కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కలెక్టర్ ఛాంబర్లో ధర్నాకు దిగడమే కాదు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో అధికారులు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎమ్మెల్యే పల్లా ఫోటో వేయలేదు. దీంతో అనుచరులతో కలిసి కలెక్టరేట్కు వచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డి అధికారులపై మండిపడ్డారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. జనగాంలో ప్రోటోకాల్ రగడ కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కలెక్టర్ ఛాంబర్లో ధర్నాకు దిగడమే కాదు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో అధికారులకు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎమ్మెల్యే పల్లా ఫోటో వేయలేదు. దీంతో అనుచరులతో కలిసి కలెక్టరేట్కు వచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డి అధికారులపై మండిపడ్డారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ఎస్ పవన్, ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని జనగామ నియోజకవర్గానికి సంబంధించి ప్రోటోకాల్ వార్ నడిచింది. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా క్రిస్మస్ కానుకలు పంచారంటూ ఇటీవల గెలిచినటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కలెక్టర్ ఛాంబర్కి వెళ్లి గొడవ చేయడంతో అయితే ఒకసారిగా అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ రోజు మంత్రి కొండ సురేఖ వస్తుంది. కొండ సురేఖ కార్యక్రమం అంటూ చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అధికారులు ఆర్డీఓ కూడా పాల్గొన్నాడని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే ఆందోళన చేశాడు పవన్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఫోటో వేసి స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోటో వేయకపోవడంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా ఆందోళన చేశారు. కలెక్టర్ కు రిప్రజెంట్ చేయడానికి పోయిన క్రమంలో అక్కడ కలెక్టర్ తో పాటు మిగతా వాళ్ళు కూడా పోలీసులు వాగ్వాదం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రోటోకాల్ ప్రకారం అయితే స్థానిక ఎమ్మెల్యేను ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మరోసారి ఇలాంటి పునరావృతం అయితే అసెంబ్లీ సెక్రటరీకి నేను కంప్లైంట్ చేస్తానని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆందోళన చేసి అనంతరం కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.